జీవితాలలోకి కావలసిన ప్రతి దాన్ని సమకూర్చడానికి దేవుడు ఒక మాదిరి, ఒక క్రమశిక్షణ, ఒక క్రమము మనకి చూపించడానికి ఎంతగానో ఇష్టపడతాడు. చూద్దాం, దేవుడికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు విమోచన ప్రయోజనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెనని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకోసం వచ్చిందంట? పరిచారము మనకు చేయడానికి వచ్చిందంట. మనం ఏమనుకుంటాం? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు. మనకి ఇష్టం ఉండదు ఎవరికన్నా ఏమన్నా సర్వ్ చేయాలన్నా, లేకపోతే మనం ఏదైనా పని చేయాలన్నా ఇష్టపడదు. కానీ దేవాది దేవుడట మనకు పరిచారం చేయడానికి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు, మరియ గర్భంలో పట్టని దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు, భూమి ఆకాశంలో పట్టజాలని గొప్ప దేవుడు. ఆయన మనల్ని, ఆయన ఒక మాదిరి చూపించి మనల్ని పరిచారకులుగా తయారు చేయడానికి. ఇది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు పరిచర్య చేసిన విధానాన్ని మనం నేర్చుకొని మనము అదే విధంగా పనిచేయడం అంటే చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ మార్కు స్వార్థలో యేసుక్రీస్తు ప్రభుని మార్కు ఏ విధంగా చూపిస్తుందంటే ఒక దాసుడిగా, వాడిగా చూపిస్తుంది. అదే మనం మత్తయికి వెళ్తే, మత్తయి చూద్దాం. మత్తయి స్వార్థ 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము కుమారుడగు దావీదు కుమారుడైన వంశావళి దాసులకు అవసరం ఉంటుందా? అవసరం ఎక్కడ ఉండదు. హల్లెలూయా. బానిసలను అడుగుతారా మీరే వంశము, మిమ్మల్ని పనికి పెట్టుకుంటున్నాం మేమని అడుగుతారా? ఎవరు అడగరు. కానీ ఇక్కడ వంశాలని చూపిస్తూ మహిమ కలుగుందాక ఆయన వంశంలో మనని మన జాబితాలను చేర్చుకొని దేవుడికి మహిమ కలుగుందాక దేవుని వంశంలోనికి మనల్ని చేర్చిండు. యేసుక్రీస్తు ప్రభుకి ఇక్కడ వంశం ఉంది, కానీ మార్కు సువార్తలో ఆయన దాసులుగా చూపించిండు. లూకాలోనేమో మంచి దేవుడికి మహిమ కలుగుందాక మానవం కలిగిన వ్యక్తిగా చూపించిండు. యోహాను సువార్తకు వచ్చేసరికి దేవుడిగా చూపించిండు. దేవుడికి మహిమ కలుగుందాక. అన్ని కేటగిరీలు ఉన్నాయట దేవుళ్ళు. 100% ఆయన దేవుడే, 100% ఆయన మానవుడే. దేవుడికి స్తోత్రం. మన కోసం పరాన్ని విడిచిపెట్టి వచ్చిందంట. ఏమీ లేకుండా తనని తాను మొత్తం రిక్తునిగా చేసుకున్నంట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు.